కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనము నుండి 22వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుండి 22వ వచనం వరకు మార్చి చదువుకుందాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. అంతేకాదు, క్రీస్తు నందు నిద్రించిన వారును నశించిరి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుతురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా మీకు స్తోత్రం, సర్వోన్నతుడైన దేవా మీకు స్తోత్రం. మరి ఉదయకాల సమయంలో నా ప్రభా, అయ్యా మీరు మా కొరకు చనిపోయారు, మమ్మల్ని బ్రతికించిన కొరకు మీరు మరణించారు. అలా నా ప్రభా, మరి మీరు మరణించిన తర్వాత మరి 3వ దినము మీరు మరణాన్ని గెలిచి మరలా మీరు తిరిగి లేచారు, మీరు పునరుత్థానులయ్యారు. మరి ఆ సందర్భంలో నా తండ్రి, దాంట్లో నా ఆత్మీయ మర్మాలను తెలుసుకోవడానికి సాయం చేయండి. మరి ప్రభా, దానిలో మేము బలపడి యోగ్యముగా బలలో చేయటానికి కృప చూపించాలి. కృపకై కోరుకోవచ్చు. నిలబడుతున్న అల్పుడైన నన్ను, అనర్హుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడాలి. మీ ఆత్మాభిషేకమును జరిగించాలి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎంతోమంది ఈ ప్రపంచంలో బాబాలు పుట్టారు, చనిపోయారు. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు, వారు తరువు చాలించారు. ఎంతోమంది పెద్ద పెద్ద దేశాలు, ఇప్పుడు ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు మనం చూస్తే మనకందరికీ తెలుసు. ఫ్రెంచ్ విప్లవం దానికి నాయకుడిగా ఉన్న నెపోలియన్ బోనపార్టీ గొప్పవాడు. అతను జన్మించాడు, చనిపోయాడు. అలానే నేను ఈ ప్రపంచ విజేత లేను అని ఒక అతను తన్ను తాను ప్రకటించుకున్నాడు. ఎవరతను? అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు సంబంధించిన రాజు, చనిపోయాడు. అలానే రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళలో అందరిలో కల్లా ముఖ్యమైన వాడు, గొప్పవాడు ఎవరంటే జూలియస్ సీజర్. తను కూడా జన్మించాడు, చనిపోయాడు. మన భారతదేశంలో చూస్తే
ఎంతోమంది గొప్ప నాయకులు, విద్యావేత్తలు, తర్వాత మంచి సంఘ సంస్కర్తలు, మరి ఒక అంబేద్కర్ గారు చూసినా, ఒక స్వామి వివేకానంద చూసినా, వీళ్ళందరూ కూడా జన్మించారు, సమాజానికి ఏదో కొంత చేశారు, వాళ్ళు చనిపోయారు. కానీ వీరందరికీ కూడా ఉన్న డిఫరెంట్, యేసు క్రీస్తు అనే నరుడికి క్రీస్తు ప్రభు అనే మనుష్య కుమారుడికి తేడా ఏంటంటే వారందరూ జన్మించారు, వారందరూ చనిపోయారు. యేసు క్రీస్తు ప్రభువు కూడా జన్మించారు, మరణించారు, కానీ ఆయన తిరిగి లేచారు. అదే పునరుత్థానం. ఇంకా వేరే వాళ్ళకి ఈ స్టేటస్ లేదు. ఎక్కడన్నా మనం విన్నామా ఈ మాటలో? ఈ జీవితంలో ఇన్ని సంవత్సరాలు జరిగిపోయిన ఈ జీవితంలో ఎక్కడా కూడా మనకు తెలియదు. కాబట్టి ఆ పునరుత్థానపు రోజుని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి పునరుత్థానం అంటే ఏంటి, ఏముంది దాంట్లో, దానివల్ల మనకి కలిగింది ఏంటి, వాట్ వీ హ్యావ్ గెయిన్ త్రూ దిస్ రిజరెక్షన్. ఈ రిజరెక్షన్ ద్వారా లేకపోతే ఈ పునరుత్థానం ద్వారా మనకు వచ్చిన ఆధిక్యత ఏంటి అంటే, పునరుత్థానం అనేది క్రైస్తవ జీవితానికి మూలం, ఇది పునాది. క్రిస్మస్ కూడా కాదు, పునరుత్థానమే. ఎందుకో తెలుసా? క్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత లేచి ఉండకపోతే మనం ఆయన గురించి ఆలోచిస్తామా? ఎందుకంటే అందరూ పుడుతున్నారు, అందరూ చనిపోతా ఉన్నారు. ఏముంది దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఏమనుందా, లేకపోతే ప్రాముఖ్యత ఏమనుందా? నో, దేర్ ఈజ్ నో ప్రెషియస్ థింగ్ దట్ సంబడి, ఎవ్రీబడి ఈజ్ బోరింగ్, ఎవ్రీబడి ఈజ్ డైయింగ్. కానీ క్రీస్తు ప్రభువులో ఉన్న ఆ గొప్పతనం ఏంటంటే ఆయన మన కొరకు మరలా తిరిగి లేచాడు. అదే బలం క్రైస్తవ్యానికి, క్రైస్తవ జీవితానికి బలము, పునాది ఏంటంటే మరి ఈ ఈస్టర్ అని మనం అనుకుంటాం. మరి ప్రత్యేకంగా ఈ యొక్క పునరుత్థానం వల్ల మరి సంఘంలో కానీ, కుటుంబాల్లో కానీ ఎన్నో బలహీనతలు, పోట్లాట్లు, వాటన్నిటికి కూడా ఎందుకు ఈ కొట్లాట్లు, ఈ బలహీనతలు తర్వాత ఎందుకు జరుగుతున్నాయి ఏంటంటే, ద ఎసెన్స్ ఆఫ్ రిజరెక్షన్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ బై ద పీపుల్. పునరుత్థానంలో ఉన్న ఆ ఆధిక్యత, ఆవశ్యకతని మనం సరిగా తెలుసుకోకపోవడం వల్లే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనిస్తాం. పునరుత్థానంలో ఉన్న ఆధిక్యతని మనం తెలుసుకోకపోవటం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సమాజంలో. అసలు ఏంటి పునరుద్ధరణ వల్ల మనకి ఏమొచ్చింది? పౌలు గారు ఏమంటాడంటే, ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు పునరుత్థానం లేదంటున్నారే కొంతమంది. ఆయన చాలా జాగ్రత్తగా, చాలా స్పష్టంగా మనకి అర్థమయ్యే రీతిలో డైరెక్ట్గా మాట్లాడు. ఆయన లేపబడకపోతే మనం కూడా లేపడలేదు. ఆయన పునరుద్ధానం జరగకపోతే అసలు మేము ప్రకటించడం వ్యర్థమే, మన విశ్వాసం కూడా వ్యర్థమే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తిని గుర్తు చేస్తా ఉన్నాను, ఫ్రాంక్ పారిసన్ అని, ఒక గొప్ప అడ్వకేట్, ఒక గొప్ప లాయర్. అమెరికాలో ఉన్న లాయర్స్ అసోసియేషన్కి ఆయన ఎన్నో సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా చేశాడు. ఆయన అన్యుడు. అసలు నిజంగా పునరుత్థానం జరిగిందా అని 30 సంవత్సరాలు ఆయన రీసెర్చ్ చేశాడట. నిజంగా దేవుడు తిరిగి లేచాడా, క్రీస్తు ప్రభు తిరిగి లేచాడా అని 30 సంవత్సరాలు అతను రీసెర్చ్ చేసిన తర్వాత తిరిగి లేచాడు అని రుజువైన తర్వాత ఆయన ఎందుకు చేశాడు తెలుసా? ఈ రీసెర్చ్ క్రీస్తు ప్రభు మీద ఉన్న విముఖతతో చేశాడు, ప్రేమతో కాదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాడు. విముఖత అంటే ఇంట్రెస్ట్ లేదు, కసి లేదా పగ. నిజమేనా వీళ్ళు ఏదైనా అబద్ధాలు చెప్తా ఉన్నారా, ఇది నిజమేనా, నిజంగా క్రీస్తు లేచాడా అని 30 సంవత్సరాలు చేస్తే ఆయన రీసెర్చ్లో ఆయనకి బయలుపడిన అంశం ఏంటంటే, క్రీస్తు ప్రభు 3వ రోజు ఆయన తిరిగి లేచాడు అని ఆయన బయలుపడిన తర్వాత బుక్ రాశాడు. ఏంటో తెలుసా? హూ
పునరుద్ధిష్టో, ఈ రాయిని తొలగించింది ఎవరు అనే పుస్తకాన్ని రాశాడు. అది ఫేమస్ బుక్, ఫేమస్. ఎంత ఫేమస్ అంటే ప్రపంచంలో ఎక్కడ ఎగ్జిబిషన్ క్రిస్టియన్ ఎగ్జిబిషన్ జరిగితే అక్కడ హాట్ కేక్ లాగా అవి అమ్ముడుపోతాయి. అంటే పునరుద్ధానం ఇది నిజంగా జరిగిందా లేదా అని రీసెర్చ్ చేశాడు. కాబట్టి ఆ పునరుద్ధానం ఆ యొక్క చేస్తాం. ఈ దేవుని బిడ్డలు చూడండి, మొట్టమొదటిగా ఒకసారి చూస్తే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. పునరుద్ధానం మన జీవితాల్లో కనపడితే, ఆ బలం మన జీవితాల్లో కనపడితే, మన ప్రతి బలహీనత నుండి మనం ఏమవుతాం? ట్రాన్స్ఫార్మ్ అవుతాం, లేదా దాని నుంచి మనం విడుదల పొందుతాం, లేదా దాని నుండి రూపాంతరం చెందుతాం. అసలు ఉందా? అసలు ఏంటి? వాట్ ఈస్ మెant బై రిజరెక్షన్? ఏంటి అసలు పునరుద్ధానం అంటే ఏంటి? భక్తులు లేదా అందరూ చెప్తున్న విషయం ఏంటంటే, పునరుద్ధానం అనేది అన్ని సమస్యలకు కూడా పరిష్కారం ఇస్తుంది. అన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చేది పునరుద్ధానం. ఇప్పుడు ప్రశ్న దేవుడు అడుగుతా ఉన్నాడు, డిడ్ యూ టేస్ట్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్? నువ్వు పునరుద్ధానుడైన క్రీస్తుని నీవు రుచి చూచావా? పునరుద్ధానుడైన క్రీస్తుని నీవు రుచి చూచావా? చూడండి, తను పదే చేస్తాడు, దాని మీద కాన్సన్ట్రేట్, వాక్యం మీద రండి, వాక్యం మీద చూడండి. నీవు పునరుద్ధానుడైన క్రీస్తుని నీవు రుచి చూచావా? ఇక్కడ అడుగుతా ఉంది ప్రశ్న. ఎన్నో ఈస్టర్లు పోయి ఉంటాయి, మనం లేచి పుట్టిన దగ్గర ఎన్నో ఈస్టర్లు పోయి ఉంటాయి. ఆ రోజు ఎంతకాలం మనం సెలబ్రేట్ చేసుకొని ఉంటాం. దేవుడు ఈరోజు అడుగుతా ఉన్నాడు, నీవు నన్ను చూచావా? నా రుచి, పునరుద్ధానుడైన నన్ను నీవు రుచి చూచావా అని అంటా ఉన్నాడు. అదే పునరుద్ధానం అంటే. లేదా పునరుద్ధానుడైన క్రీస్తుని నువ్వు రుచి చూస్తే ఏం జరుగుద్దంటే, ఈ లోకానికి ఎదురుతావు. అలా కాకుండా ఒక డెడ్ ఫిష్ లాగా, ఒక డెడ్ ఫిష్ ఏం చేస్తుంది? ప్రవాహం ఇటు వస్తే కొట్టుకుపోతూ ఉంటుంది. నువ్వు నిజంగా క్రీస్తు ప్రభు వారి పునరుద్ధాన్ని నువ్వు రుచి చూస్తే సమాజానికి, అంటే క్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్న లోకానికి నువ్వు ఎదురీదుతావు. ఇది మన జీవితాల్లో జరిగిందా లేదా అనే చాలా ఆత్మదేవుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మీరు డిస్టర్బ్ అవుతున్నారు. జాగ్రత్త, మీ ఇష్టం. Did you taste resurrected Christ in your life? నీ జీవితంలో పునరుద్ధానుడైన క్రీస్తుని నువ్వు రుచి చూచావా? మొట్టమొదటి విషయాన్ని చూస్తే, పునరుద్ధానంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా ఏం జరిగిందంటే చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనం తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు, చాలా జాగ్రత్తగా వినండి, యేసు శరీరమును బట్టి దావీదు సంతానమును గాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడును గాను ప్రభావముతో నిరూపింపబడిన. వాట్
హ్యాపెన్? ఏమి నిరూపించబడింది? పునరుత్థానం వలన ఏమి నిరూపించబడిందంటే క్రీస్తు ప్రభువు దేవుడు అని నిరూపించబడింది. దేవుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. అందరు జన్మిస్తారు, అలానే మన సంస్కృత భాషలో ఒక అంటాం, పుట్టుటం, జన్మించటం, తర్వాత మరణించటం, పుట్టుట గిట్టుట. బట్ వేర్ in the aspect of, in the perspective of Jesus Christ, మనం చూస్తే he was resurrected. That indicates that he was God. ఆయన దేవుడు. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభు వల్ల మనకు రుజువు పరిచింది ఏంటంటే ఆయన దేవుడు అని రుజువు పరిచింది. ఇంకెవరు లేరు. nobody is treated as God. చూడండి, మరలా చదువుతాం ఆ మాట. తన శరీరమును బట్టి దావీదు సంతానమును గాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావముతో. అందరూ ఎవ్వరూ లేరండి, ఎవరు లేవలేదు. ఆయన 100% మానవుడుగా 100% దేవుడుగా ఉన్నాడు. మరి 100% దేవుడు 100% మానవుడుగా ఉన్నప్పుడు ఎందుకు ఆయన పునరుత్థానమైనాడు అని అంటే, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మనకు తెలుసు. దేవుడికి మానవునికి మధ్యలో ఒక అగాధం ఉంది. ఏంటి అగాధం? పాపం అనే అగాధం. ఆ అగాధాన్ని పూడ్చాలి అని అంటే 100% మానవుడుగా ఉండాలి, 100% దేవుని కుమారుడిగా ఉన్న ఆయన మరణించటం ద్వారా ఎప్పుడు జరిగిందంటే, ఆ అగాధాన్ని ఎప్పుడు పూడ్చాడంటే సిలువ మీద ఆయన ఆ అగాధాన్ని పూడ్చాడు. ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా, ఆయనకున్న సమస్తను విడిచిపెట్టడం ద్వారా, చివరి ఆఖరి రక్త బొట్టు వరకు కూడా పాపములో ఆ అగాధమనే ఆ పాపని అగాధంలో ఉన్న మనలను దేవునితో ఐక్యపరచడానికి, జాగ్రత్తగా దేవునితో మరలా ఉన్న ఆ సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఆయన మరణించి మరలా ఆయన తిరిగి లేవటం ద్వారా ఆయన దేవుడుగా పరిగణించబడతా ఉన్నాడు. పునరుద్ధానం వల్ల రుజువుపరచబడింది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు. అంతే, ఇంక వేరే ఎక్కడా కూడా ఎవరి గురించి కూడా మాట్లాడటానికి లేదు. ద బేసిక్, ద ప్రెషియస్ థింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ రిజరెక్షన్ ఏంటంటే జీసస్ వాస్ ప్రూవ్డ్ యాజ్ గాడ్. క్రీస్తు ప్రభు దేవుడుగా నిరూపించబడ్డాడు ఆయన పునరుత్థానుడు అవటం ద్వారా. మనకు తెలుసు గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. ఆయన అనంతుడు, మనిషి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. మరి వీళ్ళిద్దరిని కలపాలంటే అనంతుడైన దేవుడు వస్తేనే వీళ్ళిద్దరు కలపడతారు, లేకపోతే కలపడరు. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, మనకు తెలుసు, అందరికీ తెలుసు. దేవుడు అనంతుడు. మరి అనంతుడైన ఆయన కుమారుడు వచ్చి వీరితో కలవటం ద్వారా ఏం జరిగింది? మనం ఆయనతో ఐక్యపరచబడ్డాం. అందుకే ఈ పునరుద్ధానం ఏం చేస్తారంటే మనల్ని ప్రియమైన దేవుడు పెట్టారా, యేసుక్రీస్తు దేవుడు అని నిరూపించబడింది. ఇది మొట్టమొదటి పునరుద్ధానంలో జరిగిన గొప్ప ఒక అద్భుతం నిరూపణ. ఇంకెవరైనా ఛాలెంజ్ చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళగా మనం ఎక్కడికైనా వెళ్ళి ఛాలెంజ్ చేయొచ్చు. చెప్పండి, ఏమైనా ఉందా అని చెప్పండి అంటే దెన్ వీ కెన్ ఛాలెంజ్. జీసస్ ఈజ్ గాడ్ త్రూ రిజరెక్షన్. పునరుత్థానం వలన, ఆయన పునరుత్థానుడు అవటం ద్వారా యేసుక్రీస్తు దేవుడుగా నిరూపించబడ్డాడు. రెండవది చూసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డ, రెండవది చూస్తాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన మందు ఎవరైనా పాపరహితుడు. Our God is a God of God without sin, sinless God. పాపరహితుడు. ఎందుకు? పాపం ఎరుగని ఆయన
పాపినైన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ పాపమును తన మీద ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది చెప్పండి? ఇప్పుడు పాపులో మనం, ఆయనేం పాపం లేనివాడు, పాపరహితుడు, పాప సహితుడు కాదు. చాలా జాగ్రత్తగా ఆ 2 పదాల పదం మారిపోద్ది అర్థం. సహితుడు అంటే పాపం కలిగిన వాడు, రహితుడే పాపం లేనివాడు. ఇక్కడ మనం చూస్తే తమసోమ జ్యోతిర్గమయ అస్తోమ అలర్గమయ మృత్యోర్మ జీవమయ అని ఒక మనకి ఉపనిషత్తులో ఆ పదం దాంట్లో ఏంటంటే, అయ్యా నేను చీకట్లో ఉన్నాను నాకు వెలుగు చూయించు, అయ్యా నేను మృత్యులో ఉన్నాను నన్ను రక్షించు, అయ్యా నేను అజ్ఞానంలో ఉన్నాను నాకు జ్ఞానం దయచేయి అని ఏమంటాడంటే, అక్కడ ఏమంటాడంటే పాపము నుండి లేదా ఈ చీకటి నుండి లేదా ఈ యొక్క మృత్యువు నుండి నువ్వు మాత్రమే చేయగలవు. ఎవరు చేయగలరట? ఎవరు చేయగలరు? పాపము లేని వారి యొక్క రక్తము చిందించితే తప్ప మనము ఆ చీకటి నుండి మృత్యువు నుండి అజ్ఞానం నుండి మనం బయటికి రామని పురాణాలు చెప్తా ఉన్నట్టు. చూసారా? కాబట్టి పాపము లేని ఆయన అని నిరూపితమైంది. దేనివల్ల? ఆయన పునరుత్థానుడు అవడంగా, పునరుత్థానము వలన. రెండవది నిరూపించబడింది ఎవరంటే ఏంటంటే పాపరహితుడైన యేసయ్యా. నువ్వు రక్షించబడ్డావు అని అంటే కారణం ఏంటంటే పాపం లేని అతను తన రక్తాన్ని మన మీద ప్రోక్షించడం ద్వారా మనం పాపం నుండి మనకి విడుదల వచ్చింది. ఈ పునరుత్థానంలో జరిగిన రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నిరూపించడము. ఒకరు ఈ పాపం నుండి విడుదల చెందాలి అని అంటే మనం దేవుడై ఉండాలి, అలానే పాపం లేనివాడుగా ఉండాలి. మన గురించి ఏం చెప్తా ఉంది? మన గురించి ఈ యొక్క పునరుద్ధానం ఏం చెప్తా ఉంది? మన గురించి ఏం చెప్తా ఉందండి? చూడండి ఒకసారి. ఆయన మరణం, ఆయన పునరుత్థానం ఏం చేస్తా ఉందంటే మన పాపాన్ని, మరణాన్ని, సాతాన్ని ఓడించిందని రుజువు చేసింది. ఒకసారి మీరు ఆలోచిస్తే, మారు మనసు పొందక ముందు మన జీవితాలు ఎలా ఉన్నాయి, మారు మనసు పొందిన క్షణంలో మన జీవితం ఎలా ఉంది? పొందిన క్షణం, పొందక ముందు, పొందిన క్షణం, పొందిన తర్వాత నేను చెప్పట్లేదు. ఎందుకంటే పొందిన తర్వాత వల్ల మనం బలహీనం అయ్యి పెద్దవాడు మనం ధిక్కరిస్తాం, ఏది పడితే అది మాట్లాడతాం, తిరుగుబాటు చేస్తాం, ఆయన కూడా పట్టించుకోము, క్రై. అది నేను చెప్పట్లేదు. అంటే ద మూమెంట్ వెన్ వీ గెట్ సాల్వేషన్, రక్షణ అనే ఆ ఆధిక్యత మనకు వచ్చినప్పుడు ఆ క్షణాన్ని ఎలా ఉంది? అప్పుడు ఇంతకుముందు ఎలా ఉంది? ఇంతకుముందు అంటే పాపంలో ఉన్నప్పుడు, లేకపోతే మారు మనసు పొందకముందు, దేవుణ్ణి మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించకముందు మన జీవితం ఎలా ఉందనంటే చాలా భయంకరమైన జీవితం. కానీ ఈ పునరుత్థానం ఏం చేస్తా ఉందంటే సాతానుని ఓడించిందని రుజువు చేసింది. నాకేమంది? పాపం ఎరుగని ఆయన ఏం చేశాడట? మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆ పాపం ఎరుగని ఆయన, ఎటువంటి పాపం లేని ఆయన, ఎటువంటి లోపం లేని ఆయన, ఎటువంటి అపరాధం చేయని ఆయన, ఆయన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా పాపులమైన మనం ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకమే శాశ్వతమని మరి అపవాది యొక్క అధికారం కింద, అపవాది యొక్క గ్రూప్లో, సాతాను యొక్క గ్రూప్లో నడుస్తున్న మనల్ని ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆయన పునరుత్థానుడు అవడం ద్వారా ఏం జరిగింది? సాతాను మీద విజయం, సాతాన్ని ఓడించాడు. నీకు నాకు జరిగిన ఆధిక్యత ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పాపమును, మన మరణాన్ని ఆయన ఓడించాడు. ఇక్కడ చాలా జాగ్రత్త కింద ఆలోచించాడు. పునరుత్థాన బలం, పునరుత్థాన శక్తి అని మాట్లాడుతుంది. ఏంటంటే పునరుత్థానములో మరణం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక భయం. ఫర్ ఎగ్జాంపుల్ వాస్తు తీసుకుందాం, ఒక ఇంటి వాస్తు తీసుకుందారే, రాత్రి 7 ఉండకూడదు. 7 ఉంటే ఏమైందట? ఏమైంది? అక్కడ ఉంటే ఏమైంది? ఏంటి నష్టం? అంటే ఏంటి? చస్తాడు. అంతేగా? ఎందుకు పెడతాం వాస్తుని చూసి కొన్నిసార్లు ఏం చేస్తాం? ఆడంతో కూడా ఆడుంటే నీ ఇంట్లో ఏదో అపాయం జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది, చస్తారు. కానీ దేవుడు
ఆయన పునరుత్థానుడు అవ్వడం ద్వారా మరణాన్ని గెలిచాడు. ఆయన ఆదేశిస్తే తప్ప, ఆయన లిఖిస్తే తప్ప నువ్వు ఎటు కట్టుకుంటావు, ఏం చేసుకుంటావు, ఏదైనా చేసుకో, నథింగ్ లేపే. నువ్వు ఏం కట్టకపోయినా కానీ దేవుడు రమ్మని వెళ్ళిపోవాల్సిందే. పునరుద్ధానంలో ఉన్న బలం అది. జాగ్రత్త. మరణమును ఓడించిన దేవుడు. నీకు నాకు జరిగింది ఏంటంటే పునరుద్ధానం వల్ల ఆ మరణం గురించి భయం లేదు. కీర్తనకాడు అంటాడు వాడు మన పత్రికలో, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ నోవించావు. ఆ మరణాన్ని జయించిన దేవుడు శిలువ మీద ఆయన కేక వేశాడు. ఏంటది? తండ్రి, నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తా ఉన్నాను, సమాప్తమైంది. అది ఆయన చావు కేక కాదు, అది విజయ కేక. ప్రభువా, నేను సాతాను మీద నేను విజయాన్ని సాధించాను, మరణాన్ని మీద విజయాన్ని సాధించాను. వాడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రతి దాంట్లో మనల్ని భయపడతా ఉంటాడు. అలా వెళ్ళకూడదు, జాగ్రత్త. బ్లాక్ మెయిల్ చేస్తాడు. బ్లాక్ మెయిల్ చేస్తుంది ఎవరో తెలుసా? మనల్ని ఎక్కువగా సాతానే. బ్లాక్ మెయిల్ మనం వేరే వాళ్ళు అనుకుంటున్నాం. మనం బ్లాక్ మెయిల్ చేస్తుంది సాతాను. ప్రతి విషయంలో భయపెట్టేస్తాడు. నువ్వు చస్తావు. ఆల్రెడీ ఒకసారి చచ్చిపోయారండి. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడ మనం బ్రతికించాడు, మరలా మనం చావడం ఏంటి? ఆల్రెడీ చచ్చిపోయారు కదా. ఎవరు చచ్చిపోయింది? ఎవరు చచ్చిపోయారు? ఫస్ట్ మన ఆది మానవులు చచ్చిపోయారు. దేని వల్ల చనిపోయారు? పాపం వల్ల. పాపం వల్ల ఏంటి వచ్చేది? జీతం కదా. జీతం ఎప్పుడు ఇస్తారండి? మీకు ఎప్పుడు ఇస్తారు జీతం? పని చేస్తేనే కదా. పని చేయకుండా ఏమైనా ఇస్తారా? ఏమండి రవి గారు, పని చేయకుండా ఇస్తారా? నేను వెళ్ళలే, నాకు జీతం ఏంటంటే భలేవాడు వెళ్ళవే బాబు అని. అవునా కదా? కాబట్టి మనం ఏం చేసాం? పాపం అనే పనిలో మనం చక్కగా ఇన్వాల్వ్ అయ్యాం. అందుకని మనకి జీతం వచ్చింది. ఏంటంటే జీతం? మరణం. కానీ ఆ మరణాన్ని ఏం చేశాడు దేవుడు? జయించి మనకు వరాన్ని ఇచ్చాడు. అది ఇక్కడ వరం. మనకు వచ్చింది వరం. పాపం వల్ల ఏమో జీతం వచ్చింది, కానీ ఆయన పునరుత్థానుడు అవడం ద్వారా మన వరం వచ్చింది. ఏ వరం అంటే ఆ మరణం మీద విజయం అనే వరం వచ్చింది. దేవుడు పునరుద్ధానంలో ఉన్న ఆ గొప్ప విషయం ఏంటంటే దేని గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి భయమే. ఒకసారి చూడండి, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం. ఓకే, 4వ వచనం. అతనికి భయపడుట వలన సచ్చిన వారి వలె నుండి దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి. ఏమంటున్నాడు ఇక్కడ? ఫియర్ నాట్. ఎందుకు భయపడుతున్నావు? ప్రభు లేచాడు. ఫియర్ నాట్. ఆయన లేవడం ద్వారా నీలో ఉన్న భయం పోయింది. నువ్వు యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు కూడా ఆ దేవదూతతో ఏం చెప్తావుందంటే, ఆయన గొర్రెల కాపురం భయపడతావు అంటే, భయపడొద్దు, ఈ కొరకు దావీదు పట్టణంలో రక్షకుడు జన్మించి ఉన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే, భయపడవద్దు, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచున్నాడు. ఆయన తిరిగి లేవటం ద్వారా, ఆయన పునరుత్థానుడు అవడం ద్వారా మనకు వచ్చిన ఆ యొక్క వరం ఏంటంటే విజయం మీద జయం వచ్చింది. నిన్న పాట పాడుతున్నావు కదా, సమాధి లేచినాడురా అనే పాట ఒకటి ఉంది కదా. కాబట్టి ఏమి జరిగింది అంటే, వీఆర్ కమ్అట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫియర్స్. ప్రతి భయం నుండి, ప్రతి పరిస్థితి నుండి, ప్రతి బాధ నుండి కూడా ఈ పునరుత్థానుడని యేసయ్య ఏం చేశాడంటే మనకు విడుదల చేశాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతాం. 14 అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో స్థిరం కొట్టి దాని మీద చేవ్రాతము తుడిచివేసి మనకు అడ్డముగా లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసింది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచలు. ఏం జరిగిందో తెలుసా? శిలువలో భయపడతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వాడి తల పట్టుకొని అందరికి చూపిస్తున్నాడు. అప్రిలారు చూడండి, అగో వాడు చితక దొక్కారు వాడి తలనే బాహాటంగా చూపెడతా ఉన్నాడు. బాహాటంగా ఒక అతను పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క శిరస్సును చూపెట్టాడు. గుర్తుందా? ఎవరో గుర్తుందా? గొలియాతుని చంపిన తర్వాత ఆ శిరస్సుని చూపించాడు అందరికి. ఇదిగో శత్రువు, ఇశ్రాయేలు రాజ్యానికి శత్రువుగా ఉన్న గొలియాతు యొక్క ఆ శిరస్సు చంపబడింది. పాపము చంపబడింది. సాతాను బంధించబడ్డాడు. సాతాను చితక తొక్కబడ్డాడు. కాబట్టి బ్లాక్ మెయిల్ చేస్తా ఉండదు మరణం మనకు. దాన్ని మనం ఏం చేయాలంటే, ఆ ప్రభు ఆల్రెడీ ఇది జయించేశాడు. నేను ఆయన బిడ్డనే, ఆయన రక్తములో కడగబడిన బిడ్డనే, ఆయన రక్తము ప్రోక్షించబడ్డది, ఆయన బిడ్డగా ఉన్నవాడిని అని మనం ఏం చేయాలంటే, ఈస్టర్ పండుగ అంటే మన బ్రతుకు మారిన పండుగ. మన బ్రతుకు మారాలి. ఈస్టర్ పండుగ అంటే ఏంటో తెలుసా? బ్రతుకు. ఎస్, నా లైఫ్ హ్యాస్ చేంజ్ అని అలా. నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా దాన్ని చూపించాలి. అది ఈస్టర్ అంటే. ఆచార సంప్రదాయమైన ఈస్టర్ కాదు. అది అవసరమే లేదు. దేవుడు అది అడగడు. నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అనేది అడగడు దేవుడు. ఏ శారీ వేసుకున్నావు, ఏ డ్రెస్ వేసుకున్నావు అని అడగడు దేవుడు. నీ బ్రతుకు ఎలా ఉంది? నా పునరుద్ధరణలో ఉన్న బలాన్ని, శక్తి నువ్వు అనుభవిస్తున్నావా? ఆర్ యు ఎంజాయింగ్, ఆర్ యు టేస్టింగ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్? పునరుద్ధరణుడైన యేసయ్యను నువ్వు రుచి చూస్తున్నావా? ఏదైనా రోగం రాగానే అయ్యో నా పరిస్థితి బాబు అది ఇది అని ఇంకెక్కడున్నాడు? పునరుద్ధరణుడు క్రీస్తు నీ జీవితంలో ఎక్కడున్నట్లుగా? నా ప్రభు ఆల్రెడీ యెషయా గ్రంథం 53:5 చెప్తా ఉన్నాడు. ఏమంటాడు? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. వికౌట్ హీలింగ్ టు హిస్ ట్రాన్స్గ్రెషన్స్. ఆయన బాధలు, ఆయన యొక్క గాయాలు, వాటి ద్వారా మనకి స్వస్థత వచ్చింది. ఎక్కడ మనము దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నేను నీ జీవితాన్ని పరిపాలిస్తున్నానా లేదా? పునరుత్థానుడైన నేను నీ జీవితాన్ని, నీ హృదయాన్ని పరిపాలిస్తున్నానా లేదా అని అడుగుతా ఉంటాను. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆయన దేవుడు, ఆయన పాపరహితుడు, నిన్ను నన్ను మరణము నుండి తప్పించిన దేవుడు. మనం చనిపోయినా కానీ మనకు ఒక లైఫ్ ఉంది. అది మనకి రిజరెక్షన్. దేర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ త్రూ రిజరెక్షన్. ఆయన పౌలు గారు చెప్పిన విధంగా ఇప్పుడు మనం మళ్ళీ మూల వాక్యానికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఆయన చెప్తున్న మాటను మనం చూస్తే, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడిన ప్రకటింపవలసిన వీరిలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్తున్నారు. మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మీరు గమనించారు లేదు? ప్రియ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారు శిలువ మీద మరి మరణించినప్పుడు ఆ తెర రెండుగా చీలిపోయింది. పరిశుద్ధుల యొక్క సమాధులను పరిశుద్ధులు లేచారు. జరిగిందా లేదా? నీవు నేను ఆ మరణం అనే బ్లాక్మెయిల్ నుండి మనం కూడా లేవాలి. అప్పుడే నిజంగా మనము పునరుత్థానాన్ని మనం రుచి చూస్తున్నట్టు. ప్రతిదానికి భయమే. ఎవరైనా మన దగ్గర నుండి పోయినా భయమే,
వచ్చినా భయమే, ఏదైనా పోయినా భయమే, ఏదైనా జరిగినా భయం, అంతా భయం భయం భయం. అందుకని అంటాడు భయపడద్దు, ఫియర్ నాట్, ఫియర్ నాట్. నీ కొరకు ఆయన సమాధిలో నుండి లేచి ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడాలి? ఎవరు భయపడతారు? క్రీస్తు లేని వాడు భయపడతారు. ఎందుకంటే మరి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మరణం గురించి రాస్తా, సహోదరులారా మీరు నిరీక్షణ లేని వారు వలె ఉండవద్దు అంటాడు. ఒక రోజున మీ నుండి దూరమైన నీ సహోదరులు, నీ బంధువుల్ని నువ్వు కలుసుకుంటావు. అది దేని ద్వారా జరిగిందంటే క్రీస్తు ఆయన సమాధిని మరణం నుండి లేవటం ద్వారా మనకు కూడా ఆధిక్యతనిచ్చాడు. అదే పునరుద్ధానం ఇచ్చిన ఆ యొక్క ఆధిక్యత ఏంటంటే, పునరుద్ధానం ద్వారా మనకు వచ్చిన ఆధిక్యత ఏంటంటే we meet our dears after some time in eternal world. పరలోక రాజ్యంలో కొన్ని రోజుల తర్వాత, రేపు అవచ్చు, ఎల్లుండి అవచ్చు, ఇంకోసారి అవ్వచ్చు, మనం కూడా కలుసుకుంటామనే ఆధిక్యతను దేవుడిచ్చాడు. అప్పుడు మన దేవుడు పెట్టారు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. పునరుద్ధాన శక్తి ఉందా? దాన్ని అనుభవిస్తున్నామా లేదో క్యాజువల్గా ఏదో పిలిచారు, ఏదో వెళ్ళాలి కాబట్టి చర్చికి మనం వెళ్ళాలి, ఈస్టర్ కదా మనం వెళ్ళాలి అని అనుకుంటామా? అది కాదు దేవుడు కోరుతాం. ఆర్ యు టేస్టింగ్ రిజరెక్టెడ్ క్రైస్ట్? పునరుద్ధానుడని యేసయ్యను నువ్వు రుచి చూస్తున్నావా? నీ హృదయంలో పునరుద్ధాన శక్తి ఉందా? నీ హృదయంలో పునరుద్ధానపు బలం ఉందా? నీ హృదయంలో పునరుద్ధానపు ఆధిక్యత ఉందా? ఉంటే భయపడవు. జనరల్గా క్రైస్తవులకి దేవుడంటే భయం ఉండదు. కానీ వేరే మీరు చర్చెస్, టెంపుల్స్కి వెళ్తే చాలా భయంగా ఉంటారు. మీరు గమనించారు లేదు? ఒక అదే మసీదుకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు? ఎంత పవిత్రంగా ఉంటారు కదా. సమయానికి వెళ్తారా? వెళ్తారా? అక్కడ ఎలా ఉంటారు? చాలా జాగ్రత్తగా ఉంటారు, గమనిస్తూ ఉంటారు. వాళ్ళ చేతుల్లో మొబైల్ ఉండవు. మీరు గమనించండి పోయి కావాలంటే, నేను చెప్పింది రైట్ కాదు. తర్వాత ఈవెన్ హిందూ టెంపుల్స్కి మీరు వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు చాలా భక్తిగా ఉంటారు, చాలా గౌరవిస్తారు దేవుడు అంటే. కానీ మనకేమో మన దేవుడు చాలా చీప్. మనకి టయానికి రాం, వినం, ఎక్కడో ఉంటుంది మనసు, ఏదేదో చేస్తూ ఉంటాం. కొన్ని సంవత్సరాలు కొన్ని కాలేజెస్లో నేను వర్క్ చేసినప్పుడు నేను ఇక్కడ లెసన్ టీచ్ చేస్తా ఉంటే ఆడపిల్లలు ఆ చున్నీల కింద సెల్లులు పెట్టుకొని మెసేజ్లు పంపిస్తూ ఉండేవారు. అంత భయం లేనిపడి కదా. భయం ఉందా? అనపడు కదా. చున్నీ గర్ల్స్ అంటే మనం ఏం చెయ్యం, ఏం అనకూడదు కదా. భారతదేశంలో ఎక్కువగా లాభం పొందుతున్న వర్గం ఏంటంటే స్త్రీలే. ఏమంటే మీరు ఒప్పుకుంటారుగా కదా. ఏడ చూసా మరి ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో మరీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత స్త్రీలే ఉంటారు కానీ పురుషులు ఉండట్లే. కాబట్టి అంటే దేవుడు ఆయన మన కోసం చనిపోయి మనకు జీవితాన్ని ఇస్తే, ఆయన పునరుద్ధానుడై మరణం నుండి మనల్ని ఇచ్చి మనకి జయాన్ని ఇస్తే ఆయన మనం ఏం చేస్తాం? ఆయన ఇంకా చులకనగా చూస్తూ ఉంటాం. అది కాదు ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన చులకన చేసే దేవుడు కాదు, చులకనగా చూడవలసిన దేవుడు కాదు. ఆయన అంటే భయంతో బ్రతకాలి, భయం ఉండాలి. ఆ భయం ఎటువంటి భయం? ఏదో కఠిన శిక్షిస్తారని కాదు, ప్రేమపూర్వకమైన భయం. పిల్లల్లో క్లాసులు మనం దండించేది ఎందుకంటే వాడు మారాలని. అదే వాడు సావాలని కొడతామా? సామెతలు కూడా అంటాడు, నువ్వు శిక్షించేటప్పుడు, దండించేటప్పుడు వాడు మార్పు కొరకు నువ్వు శిక్షించు, కానీ వాడి జీవితాన్ని నాశనం చేయడానికి శిక్షించాలని అంటాం. కాబట్టి
బాలుడు నడవలసిన త్రోవ ఎప్పుడు చెప్పాలి వాడికి? అప్పుడే చెప్పాలి, బాలుడిగా ఉన్నప్పుడే చెప్పాలి. మనం ఏముందిలే గారాల పట్టి గాడిద గుడ్డు అని పెట్టావు, వాడు నాశనం అవుతాడు. అప్పుడు నువ్వు బాధపడతావు. నువ్వే బాధపడేది, ఎవరు బాధపడరు? ఎవరు బాధపడతారు? తల్లిదండ్రులే బాధపడతారు. నీ ఒక్కడికే అమ్మో నాకు గారాలు పట్టి నాకే పుట్టాడు పిల్లడు, లేకపోతే నాకే పుట్టింది అమ్మ, నా యొక్క లక్ష్మీదేవి, గజ్జల సమ్మడి, ఎన్ని గాడిద గుప్పి ఎన్ని వాడు నాశనం చేయడానికి మీరు చేసేది. మనం వాళ్ళు నాశనం చేస్తున్నాం ఒక విధంగా. అందుకే దేవుడు చెప్పాడు అక్కడ, జాగ్రత్త, నువ్వు చిన్నతనంలో నీవు వాడిని దండించకపోతే, శిక్షించకపోతే, మనకి తెలుగు సామెత ఉంది, ఏంటది? మా శాత చెప్పరా, ఏంటది? కాదు కాదు, మొక్కై వంగంది రానే వంగంది కదా. మరి చాలా ఎక్స్పర్ట్ కదా. జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి దేవుడు మనం ఆయన బిడ్డలం. ఆ పునరుత్థానం అనే ఆ యొక్క భాగ్యాన్ని, ఆధిక్యతను మనం అనుభవించాలి. అందుకే ఆయన చనిపోయి మళ్ళా తిరిగి లేచాడు. 4వ చూస్తే, మనం చూసిన విధంగా 4వ చూస్తే, మనము కూడా ఒకరోజు తిరిగి లేస్తాం కదా. అక్కడ దీంట్లోనే 12వ అదే మనము తీసుకున్న ఆ వాక్యంలోనే చూస్తే, క్రీస్తు మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే, ఈ సువార్త చేసేదంత వ్యర్థమే, విశ్వాసం వ్యర్థమే. ఆ దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్తున్నాం. మృతులు లేపబడని ఎడల, దేవుడు ఆయన లేపలేదు కనుక మనం దేవుని విషయమే అబద్ధం సాక్షులుగా కూర్చున్నాం. ఒక రోజున మనం కూడా లెగుస్తాం, మనం కూడా లేపబడతాం అనే ఆ అనుభవంలో మన జీవితాన్ని కొనసాగించాల్సింది. ఆ అనుభవంలో కొనసాగే నా ప్రభు ఈ పునరుద్ధానానికి బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, దాని ద్వారా నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను, దేవునికి మహిమ తెస్తాను అని చూసుకోవాలి. అద్భుతాలు కాదు కావాల్సింది, అన్నిటికన్నా జరగాల్సిన విషయం ఏంటో తెలుసా? ఏం జరగాలి? కుంటివాడు నడవాలి, గుడ్డివాడు చూడాలి, తర్వాత ఇంకొకళ్ళు ఏదో చేయాలి. అవి కాదు అద్భుతం. ఈ పునరుద్ధానం వల్ల జరగాల్సింది ఏంటంటే, నీ బ్రతుకు మారాలి, నీ మనసు మారాలి, నీ హృదయం మారాలి. అదే నిజమైన ఈస్టర్. ఎన్ని సంవత్సరాలు ఈస్టర్ జరుపు, బ్రతుకు మారలేదనుకో, దెర్ ఇస్ నో యూజ్. ఒక యూజ్ లేదండి. ఎన్ని సంవత్సరాలు జరుపుతావు ఈస్టర్ని? మారలేదు, మాటలు మారట్లేదు, క్రియలు మారట్లేదు, ఆలోచనలు మారట్లేదు, సహవాసాలు మారట్లేదు, అలవాట్లు మారట్లేదు. ఎందుకు? ఉపయోగం ఏంటి? ఆయన తిరిగి లేవటం వల్ల ఆయన చేసిన ఆ ఆవశ్యకతను మనం మన జీవితాలు అన్వయించుకోకపోతే దిస్ ఈస్టర్ బికమ్ ఇయర్ వేస్ట్, వ్యర్థమైన ఈస్టర్గా ఉంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ, ఒకటి ఈస్టర్ వల్ల మనకు జరిగిందంటే ఆయన దేవుడు అని నిరూపించబడ్డాడు. రెండవది, ఆయన పాపరహితుడు, నిన్ను నన్ను కూడా పాపరహితుడిగా చేశాడు. మూడవది ఏం జరిగిందంటే, మన జీవితాల్లో ఏం జరిగింది? పునరుత్థానం వల్ల మన జీవితాల్లో జరిగింది ఏంటి? ఇలా మనం మాట్లాడుతున్నాం, ఏం జరిగింది? అది 4వది. 3వది చెప్పు. అంటే ఎక్కడ ఉన్నాం అన్నమాట, వినట్లేదు అని గంట సేపు మాట్లాడా. బయటికి వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు కూడా ఉంది. నువ్వు వెనకాల వేసుకొస్తున్నావు నీ కోడల్ని. ఏం జరిగింది? మన పాపాన్ని, మరణాన్ని, శాతాన్ని ఓడించింది పునరుత్థానం. ఆయనే కనుక లేచి ఉండకపోతే మన మార్గం వచ్చేది కాదు. ఎంతోమంది మన కుటుంబాలు ఎంతోమంది చనిపోయారు, వాళ్ళ వల్ల ఏమైనా జరిగిందా మనకి? ఆయన తిరిగి లేవటం ద్వారా, పునరుత్థానం వల్ల నాకు జరిగిన ఆ ఆధిక్యత ఏంటంటే,
మరణము ఓడించబడింది. ఆ మరణం అంటే భయం లేదు ఇప్పుడు మనకి. అది అక్కడ పాయింట్. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ఫియర్ నాట్, భయపడవద్దు. ఎందుకు భయపడుతున్నావు మరణం గురించి? ఎందుకు భయపడుతున్నావు? ఒక మరణమే కాదు, రోగం గురించి, డబ్బు గురించి, ఆరోగ్యం గురించి, అందం గురించి ఎందుకు భయపడుతున్నావు? శాశ్వతమా? అవన్నీ కూడా ఆయన జయించేశాడు. నా ప్రియమైన దేవుడు. నాలుగవది, ఆయన మనలను తిరిగి లేపుతాడు. రైట్? ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకొని ఏదైనా విషయంలో మనం తప్పిపోయి ఉంటే ఆ ఈస్టర్ అనుభవంలో మనం ఉన్నామా లేదా అది జ్ఞాపకం చేసుకొని ఆ పునరుద్ధారణ శక్తి మనలో ఉందా లేదా జ్ఞాపకం చేసుకొని ఏదైనా విషయంలో మనం తప్పిపోయింటే దేవుడిని అడుగుదాం, ప్రభువా నువ్వు పునరుద్ధారణ శక్తి నేను కనుగొనలేకపోయాను, కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. ఈరోజు నీ బలం ఏంటో, నీ శక్తి ఏంటో, నీ ప్రభావం ఏంటో నువ్వు నాతో మాట్లాడావు. నేను మరణము నువ్వు జయించావు. నీ బిడ్డగా నేను కూడా మరణాన్ని జయించే ఆ కృప నాకు దయచేయండి ప్రభువా అని మన బలంలో చేయడానికి ముందుగా భౌతిక బలం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.